హాయ్ అండి. ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి ఉంటాడు. చాలా పిల్లలు గల తండ్రి, 5-6 పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ అవసరాలన్నీ తీరుస్తూ ఉండాలి. సమయానికి కూడాను ఎవరెవరికి ఏ సమయంలో ఏం కావాలి, ఏం కొని పెట్టాలి అని. సో అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని తన కుటుంబంలాగా చేసుకుని ఏమేం కావాలో ఆ ప్రజలకి ఏమేం కావాలో టైంకి క్యాలెండర్లో నోట్ చేసుకుని మరీ బటన్ నొక్కుతూ ఫలానా వాళ్ళకి నా ప్రజలకి వీళ్ళకి ఇది కావాలి, నా ప్రజలకి వీళ్ళకి ఇదిగో ఈ టైంలో ఆటో వాళ్ళకి ఇది కావాలి, లేకపోతే రైతులకు ఇది కావాలి, స్కూల్ పిల్లలకి ఇది కావాలి, లేకపోతే మహిళలకి ఇవి కావాలి, నా అక్క చెల్లెళ్ళమ్మకి ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా రేషను వాటిల్లో ఒకటి. ఆ రేషను ఇంటింటికి ఇది ముఖ్యంగా దేశంలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ఒక రిఫార్మ్ సంస్కరణనే చెప్పాలండి ఇది. అయితే నిజంగాను ఏ ప్రభుత్వాలైనా సరే ఇప్పుడు కొత్త విషయాలు మనం నేర్చుకోవడంలో పెద్ద సిగ్గుపడక్కర్లేదంటా నేను. ఎందుకంటే బ్రిటిష్ కాలం నుంచి కూడాను ఎన్నెన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా కాలం ఉన్నది. కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు బీజేపీ ఉన్నది. బీజేపీ కూడా వాజ్పేయి గారి టైం నుంచి కూడాను చక్కటి రోడ్డు పెద్ద రోడ్డు మార్గాలు, చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి చక్కటిగా డెవలప్ చేసింది. ఇట్లాగూ ఎవరికి చేతైనంత వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరి బుర్రలో మెదిలినంత వాళ్ళు చేస్తూ ఉంటారు. అట్లాగూ గొప్ప సంస్కరణలు తీసుకురావటంలో గొప్ప నాయకులు ఉత్పన్నమవుతాం. ఇప్పుడు 108 తీసుకొచ్చాడు ఆయన, వైఎస్ఆర్ గారు ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చాడు. అవి అట్లాగే చిరస్మరణీయంగా ఉండిపోయి 108 అన్ని రాష్ట్రాల్లో చాలా వరకు అందరూ చాలా ఇష్టపడ్డారు. కొంతమంది ఫాలో అవుతున్నారు కూడాను. సరే, 108 గురించి, అంబులెన్స్ గురించి. అయితే ఆయన కొడుకుగాను ఇంకా 10 అడుగులు ముందుకేసి ఆయన రేషను ఎవరైతే ఉన్నారో రేషన్ వాళ్ళు పాపం రేషన్ దుకాణాల్లో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు అసలు ఆ రోజంతా కూడాను రేషన్ షాపులకి వెళ్ళటం, ఆ ప్రయాణాలు మళ్ళీ తిరుగు ప్రయాణాలు, వాటికి ఇట్లా కష్టం అవుతున్నదని ఆయన రేషను ఇంటికి రేషను పంపిణీ చేసేలాగాను చక్కగా ఒక చక్కటి గొప్ప ఒక ఎక్స్పెరిమెంట్ అని చెబుతాం, ఒక ప్రయోగం చేశాడు ఆయన. చేసిన తర్వాత సరే చాలామంది, కొంతమంది నచ్చని వాళ్ళు, ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలు, నాయకులు, లేకపోతే ఆ మీడియా అవన్నీ కూడా కోడి కూసింది. ఇదేంటి, ఎవడడిగాడు, వాళ్ళు ఏమన్నా అడిగారా, ఎందుకు వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు తెచ్చుకోలేరా, వాళ్ళు ఏమన్నా వాళ్ళ కాళ్ళు చేతులు లేవా అని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడారు. సరే, మనం అందరం చూసాము. ఏదైనా సంస్కరణ ఇదే పద్ధతి అక్కడ అరవింద్ కేజ్రీవాల్ కూడాను ప్రవేశపెట్టాడు. కోర్స్ మంచి చేసిన వాళ్ళందరూ ఏదో ఒక వెనక్కి పడిపోవటమో, జైల్లోకి వెళ్ళిపోవటమో జరుగుతుంది మన దేశంలో. కాబట్టి ఆయన కూడా అట్లా అక్కడికి వెళ్ళిపోయాడు, జైల్లో ఉన్నాడు ఆయన ఇప్పుడు ప్రస్తుతం. ఆయన కొట్టుమిట్లాడుతున్నాడు, న్యాయ యుద్ధం చేస్తున్నాడు ఆయన అక్కడ. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో రేషన్ పంపిణీ ఎవరైతే అంతకుముందు ఎలా జరిగేదో అంతకుముందు అలాగే జరుగుతుంది. కాబట్టి గిరిజన ప్రాంతాల్లో ఇవన్నీ కూడాను కుదరవు అని మన మంత్రి గారు, మన గుమ్మడి సంధ్యారాణి గారు ఆవిడ చెప్పారు. సరే, గబగబా అంతా కూడా ఇంప్లిమెంటేషన్లో మొదలైపోయింది. కాబట్టి ఏంటంటే అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఒక 962 వ్యాన్లండి, 962 వాహనాలు అనమాట. అవి కొనుగోలు చేశారు పాపం. అట్లాగే ఎవరెవరికి నా పిల్లలకి కావాలో అని తండ్రి ఎలా అయితే ముందు నేను మొదలుపెట్టాను కదా, పిల్లలకి తండ్రి పిల్లలు అన్నట్టుగాను, అట్లాగే ఒక తండ్రి తన పిల్లలకి ఏమేం కావాలో టైంకి ఆ టైంకి ఫలానా టైంకి ఈ పిల్లాడికి ఇది కావాలి, ఈ పిల్లాడికి అది కావాలని అట్లా అప్పుడు ఆ టైంలో చాలా వాహనాలు కొన్నారు. అట్లాగే ఈ గిరిజన ప్రాంతాల్లో ఏంటంటే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అంటారండి వీటిని, ఎండియూస్ అంటారు ఈ వాహనాల్ని. ఇవన్నీ 962 వాహనాలు అలాగే ఆగిపోయినాయి అనమాట. ఇప్పుడు మన సంధ్యారాణి గారు కనుక ఆవిడ ప్రకటించిన తర్వాత, గవర్నమెంట్ డెసిషన్ని ప్రకటించిన తర్వాత గిరిజనులకి ఇట్లాంటివన్నీ ఇంకా నుంచి చేసే పరిస్థితి లేదు మాకు, ఇంకొక రకంగా ఏదో చేస్తాము అని చెప్పిన తర్వాత కూడా ఇన్ని వ్యానులన్నీ కూడాను. ఎందుకంటే బహుశా మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఆ నీలం రంగు ఉన్న వ్యాన్లు నచ్చలేదేమో. పోనీ ఒకవేళ నీలం రంగు
కాకుండా పసుపు రంగు వేసుకోవచ్చేమో, మరి ఖర్చు అవుతుంది అనుకుంటే. ఎందుకంటే ఇదే ఖర్చు అది వరకు నీలం రంగు వేసుకున్నారు అని కోర్టులకు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఈ పార్టీకి చెందిన పెద్దలు. కాబట్టి ఇప్పుడు మరి ఖర్చు పోనీ ఎక్కువ అయితే అయింది, పోనీ డబ్బు వేస్ట్, వాహనాలు వేస్ట్ చేసే కంటే ఖర్చు పెట్టడం బెటర్ కదా, పెయింటింగ్కి ఖర్చు పెట్టడం బెటర్ కదా అనుకుంటే ఆ ఎల్లో పెయింట్ వేసి వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మరి ఎట్లా చేస్తారో ఏంటో మరి మనకు తెలీదు. ఎల్లో పెయింట్ వేసి ఎల్లో డ్రెస్ కాకి డ్రెస్సులు బదులు వాహన డ్రైవర్లకి, వాహనాలను నడిపే డ్రైవర్లకి మరి ఆ డ్రెస్సులు వేస్తే చేసుకోవచ్చు. ఎవరు ఏదైనా కావాల్సింది ఏంటంటే పర్పస్ ఏంటంటే జనాలకి కావాల్సింది వాళ్ళకు ఒక సేవ అందుబాటు అనమాట. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఆ కార్లకి, ఆ వాహనాలకి ఏం రంగు వేశారు, లేకపోతే ఆ డ్రైవర్ ఏ డ్రెస్ వేసుకున్నాడు అనేది ప్రధానం కాదండి. కానీ వాళ్ళకి యథాతథంగా వాళ్ళకి అంతంత దూరంగా ఉన్న ఎంతో కష్టపడి వాళ్ళ జీవితాల్ని పణంగా పెట్టి వెళ్లాల్సి వస్తుంది. ఇంతకాలం 4-5 సంవత్సరాలుగా హాయిగా జరిగిపోతున్నది. ఇది కూడా కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఆ వ్యాన్లన్నీ కూడా మూతపడిపోతాయి. ప్రజాధనం అది ఎంతో వేస్ట్ అయిపోతుంది. ఇట్లా ప్రతి చోట్ల కొంటే వేల సంఖ్యలో వ్యాన్లు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అవన్నీ కూడా సర్వనాశనం అయిపోయి మొత్తం దుమ్ము బట్టి తుప్పు పట్టిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకోసారి ప్రభుత్వం దీన్ని పునః పరిశీలించేస్తే బాగుంటుందని మనం కోరుకుందాం. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.